అదేదో టకాపాస్ పత్రానం అట్లాంటి ఉంటాయి కొన్ని, ఈ మన కోకో టైప్ లో కొన్ని ఉండేవి ఉంటాయి. అట్లాంటిది ఏదన్నా మనకి తెలియని క్రీడ ఏదన్నా కొత్తగా పుట్టిందేమో, లేదా ఇంతకు ముందు మనం ఓవర్లుక్ చేసిందేమో అనుకున్నా నేను. తీరా చూసి నెట్ లో కొడితేనేమో బ్రిడ్జ్ అంటే పేకాటే కనబడుతుంది. వీళ్ళేమో ఆ పేర్నాని గారు అన్నాకే తిట్టిపోశారు. చంద్రబాబు గారు కూడా పేకాట అంటారా, యాక్ట్ అది కేంద్ర ప్రభుత్వం. సరే కేంద్ర ప్రభుత్వం గుర్ర పందాలు కూడా ఓకే చేసింది, దానికి కూడా ఇద్దాం. అది స్పోర్ట్స్ లోకి తీసుకుందాం. అది కూడా స్పోర్ట్స్ అంటే భవిష్యత్తులో గోళీలాట, కర్రా బిళ్ళ, దాన్ని ఏమంటారు ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చాము. భవిష్యత్తు తొక్కుడు బిళ్ళలు ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చాము. బేసిక్ గా మళ్ళీ వాళ్ళ సాక్షి రాసుకొచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం దాంట్లో 2-3 తీసేశారు వీళ్ళు, 2-3 కొత్త యాడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. రెండవది ఇంకోటి ఏంటంటే, జాతీయ పథకాలు కాకుండా జిల్లాలో అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారట. అదే కదా. ప్లస్ ఆడినందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ దాంట్లో వాళ్ళకి కూడా ఇచ్చారట. అక్కడ స్పోర్ట్స్ దాంట్లో మాత్రం చాలా తేడాలు జరిగినట్టు కనబడుతుంది. అది చూస్తున్నాం, అది చెక్ చేసుకోవాలి. మిగతాదైతే కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత కన్విన్సింగ్ గానే ఉంది. హారిజంటల్ ఇష్యూలో కోర్టులోనే తేల్చుకుంటారు. అంటే ఇందులో ఒకటి సార్, రిజర్వేషన్ లో ఈ హార్జెంటల్ విధానం వల్ల ఇంతకు ముందు రాష్ట్ర విధానం నడిచేది. ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ హార్జెంటల్ విధానం వల్ల ఈ రిజర్వేషన్ కోటాలో రాని వాళ్ళు ఓపెన్ కోటాలో ఎప్పుడైతే జాబులు సంపాదించారు